మా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఒక పెద్దన్నగా మమ్మల్ని అందరం తీసుకొని మమ్మల్ని పక్కన కూర్చుని పెట్టుకొని మేము 4 డిమాండ్లు అయితే ఆ రోజు చెప్పి ఇప్పటికి దాదాపు 2 నెలలు కావస్తున్నా. కొన్ని డిమాండ్ అయితే కానీ మిగతా డిమాండ్ ఇప్పటి వరకు పట్టించుకున్న నాలుగు కలైపోయింది. మరి ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కలిసినా జేఏసీ తరఫున మీరు హెల్త్ కార్డుని ఇంప్లిమెంట్ చేస్తాం, మా ఉద్యోగులు హెల్త్ కార్డు ఇవ్వాలి, దాని సక్రమాలు జరిగితే చాలా మంది ఉద్యోగులకు బెనిఫిట్ అవుతుంది, పెన్షన్ బెనిఫిట్ అవుతుందని చెప్పి దాన్ని రికవర్ పెట్టించి దాదాపు 3 నెలలు అవుతుంది. మరి కానీ హెల్త్ కార్డు అయితే లాంచ్ చేసేది కానీ దాని విధి విధానాలు ఇప్పటికి కూడా ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టినా కానీ కనీసం దాని విధి విధానాలు ఆ హాస్పిటల్స్ ఏది, ఏ హాస్పిటల్ ఏ ట్రీట్మెంట్ అది, అసలు హాస్పిటల్ వస్తుందా రాదా అని ఇప్పటి వరకు కూడా ఒక కార్యాచరణ లేదు, ఒక కార్యక్రమాన్ని కూడా వరకు తీసుకున్న సందర్భం లేదు. చాలా మంది కింది స్థాయి ఉద్యోగులు మా జేఏసీ నాయకులు అడుగుతున్నారు, ఏ హాస్పిటల్లో ఏ రోగానికి ఏ చికిత్స చేస్తారు, మరి మాకు అప్పుడైతే 3 నెలలు కట్టాం, మరి హాస్పిటల్లో చూసాం మా పాత బకాయిలు ఉన్నాయి 160 కోట్ల దాకా ప్రభుత్వం ఇచ్చేది ఉంది అన్నప్పుడు మేము కూడా జేఏసీ తరఫున వెళ్ళి కనీసం 70 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఒప్పుకొని ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో 20 కోట్లు కొట్టి ఇలా 50 కోట్లు కొట్టకపోవడం వల్ల చాలా హాస్పిటల్ ఇలా ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాం. మరి దీనికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి గారే అంత పెద్ద స్థాయి పెడితే మా జేఏసీ నాయకులందరినీ పిలిచి ఇంటికి పిలిచి మాట్లాడి చెప్పినదే కాకపోతే ఇంకా ఎవరు చెప్తే అవుతుందని నేను అడుగుతున్నాను. జూన్ 2nd పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు దాటిపోతుంది. అసలు ఇవాళ పిఆర్సీ దాటి కదా మనం మొట్టమొదటిగా ఉన్నాం. 3 సంవత్సరాలు ఎప్పుడు ఆయన సందర్భాలు లేవు. ఒక 5% అయ్యాక ఇచ్చినాం. మరి ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ వెబ్ మీడియా మిత్రులందరూ కూడా యావత్ తెలంగాణ 13,50,000 మంది ఉద్యోగుల తరఫున నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు ఉచితస్థాయి సమావేశం ఉదయం 10:30 నుంచి పూర్తి చేస్తున్నాం. ముందు జేఏసీ చైర్మన్ గారు బ్రీఫ్ చేస్తారు. దాంతోపాటుగా జేఏసీ రాష్ట్ర స్థాయి జేఏసీ చైర్మన్ కూడా ఇందులో హాజరై ఉన్నారు. అందరికీ కూడా ప్రెస్ అవుతుంది. ఈరోజు